పాలకూర చికెన్ తయారీకి ముందుగా చికెన్లో మసాలా కలిపి పెట్టేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ కలిపి పక్కకు పెట్టుకొని పాలకూర కలుపుకొని 2 టమాటాలు, ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ, 5-6 పచ్చిమిర్చి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి దూరగా వేగాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసి కొద్దిగా మగ్గించుకోవాలి. ఉల్లిగడ్డ దూరగా వేగాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ని అందులో వేసి 50% ఇది మగ్గాలన్నమాట. అంటే ఉడకాలి. 50% ఉడికే వరకు మంచిగా దీన్ని కలిపేసి మూత మూసి పెట్టుకోవాలి. మూత మూసేసి మీడియం ఫ్లేమ్లో 50% ఉడికించుకోవాలి. హాఫ్ ఉడికిన చికెన్లో పాలకూర, కడిగి పెట్టుకున్న పాలకూరని మనం కట్ చేసి పెట్టుకున్న 2 టొమాటోస్ని వేసేసి మంచిగా కలిపి మళ్ళీ మూత మూసేసి 10 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ పాలకూర వేసి ఉడికించాక చూడండి, పాలకూర చికెన్ కర్రీ రెడీ. చాలా టేస్టీ ఉంటుంది కర్రీ. పాలకూర చికెన్ కర్రీ.